ఈరోజు ఎస్సీ-ఆర్టీఎస్ నూతన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన సుదర్శన్ బాబన్న గారికి, అదేవిధంగా నాగేశ్వర గారికి, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ రామన్న గారికి, ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్దలకు, మాజీ సర్పంచ్ నాకన్నా సీనియర్ నాకన్నా పెద్దోడు అన్న ఐలన్న గారికి, మాజీ ఎంపీటీసీ మైసన్న గారికి, నాకు ఎప్పుడో వ్యాపారం చేసినప్పుడు నాకు చిన్న బిజినెస్ ఇచ్చినటువంటి మన అయ్యగారు పాస్టర్ రత్నమన్న గారికి, వేదిక ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు శ్యామన్న గారికి, అదేవిధంగా మన మండల పార్టీ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కమిటీకి, దాస్ అండ్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా ముందున్నటువంటి అక్క చెల్లెమ్మకు, అమ్మలకు, ముఖ్యంగా ఏ దేనిలోనైనా సరే ఇలాంటి అన్యాయం జరుగుతుందా అంటే ప్రశ్నించే తప్పనటువంటి ఎడ్యుకేటెడ్ మన కిషోర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మంచి ఆలోచనతో మనం కమిటీలు పెట్టుకుంటాం. ఆ కమిటీ ఎందుకు పెట్టుకుంటామంటే బరువు బలహీన వర్గాలు, అంటే మనము ఆర్థికంగా లేకుండా అన్న అవుతున్నటువంటి వర్గాలకు ముందుకు తీసుకెళ్లి ఆమెను బలోపేతం చేయడానికే మనం కమిటీ పెట్టుకుంటాము. కాబట్టి ముఖ్యంగా మనము ఎక్కడైనా ఉన్న ఊళ్ళో జనవాడకు పెద్ద పేరు, ప్రతిరోజు పింగళ చూస్తుంటే జనవాడ ఫామ్ హౌస్లు, జనవాడ పొలాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి ముఖ్యమంత్రి కాక జనవాడ పేరు తీస్తారు. కానీ ఇక ఉష్ణకాల మనకు భూములు లేవు, ప్లాట్లు లేవు. మనం పేరు పెట్టుకుని కానీ చాలా పడినాం కాబట్టి అందరం ఏదైనా కాదు, ఊర్లో అన్ని కులాల మధ్య మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం పెద్ద కావాలంటే ఒకటే ఒక మార్గం, అది విద్య. ముఖ్యంగా కమిటీకి సూచించే ఒకటే మార్గం విద్య. మనం ఉన్నటువంటి మన పిల్లలను మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి బాగా చదివించుకుంటే రేపు డాక్టర్, ఎస్ఐ, ఎస్పీ, కలెక్టర్, రాజకీయంగా ఎమ్మెల్యేగా కావచ్చు. కాబట్టి మనకు ముందుగా పద్ధతిలో మన ముందున్నటువంటి అక్కచెల్లెలు అని కమిటీ వాళ్ళకు ఎడ్యుకేషన్ చదివించటకు ముందు తీసుకోని చెప్పి కోరుకుంటున్నాను. దాంతోపాటు జనవాడకు, ఎస్సీ బీసీలకు మంచి బాండింగ్ ఉంది సుభాష్ అన్న గారు. ఎట్లా అంటే నేను చెప్తున్నాను, మా నాయన చెప్పింది, మేము వాళ్ళకి ఎప్పుడో కానీ మామ అంటాం, లేకపోతే బావ అంటాం, అల్లుడా అంటాం. ఇట్లనే అప్పటి నుంచి చూపించాక మేము ఆలోచన దాకా పేరు పెట్టి వెళ్ళకుండా ఒక బంధుత్వం అయితే తెచ్చుకుని నేర్పించు. అదే మాట్లాడతాం మేము. నిర్మాణం ఎస్సీలు ఎస్టీ నిర్మాణంగా అక్కడ మాట్లాడవచ్చు. కాకపోతే నేను 5 సంవత్సరాలలో చేసినటువంటి రాజకీయ పరిపాలనలో అందరినీ కలుపుకొని చాలా అభివృద్ధి పనులు మా శక్తి ఉన్నంత వరకు మేము చేసుకోవడం జరిగింది. అందులో టెంపుల్ కావచ్చు, చర్చి కావచ్చు, మస్జిద్ కావచ్చు, రోడ్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, అందరినీ రాజకీయ మార్గం కలుపుకొని చేయడం జరిగింది. కానీ నేను ఒక చిన్న దాని ప్రోగ్రామ్ చేస్తుంటే చిన్న మధ్యన గొడవ జరిగింది. అది ఎస్సీలకు బీసీలకు బాధ్యతలు దూరం అయిపోతున్నా. ఈ రోజు నేను వచ్చేందుకు ముగ్గురు విఫలం. కానీ 10 మంది ఉండవలసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాం పెద్దగా ఉంది, అందరూ వచ్చి ఉంటుండగా మాజీ వాద్యంత్రాలు, మాజీ గ్రామస్తులు అన్ని కులాలలో గతంలో చేసినటువంటి ప్రోగ్రామ్ ప్రతి కులం నుంచి మన సంఘ ప్రజలు పిలిచేది కట్టి. కానీ ఈ రోజు పిలుచుకోలేకపోయినాం. అది ఏం జరిగిందో ఏం జరగలేదో అది జరిగిపోయింది. కాబట్టి అది 2 వర్గాల మీద పెద్ద చేసుకున్నారమ్మా. అది వాళ్ళతో 50 మంది తిరగడం జరుగుతుంది, ఇక వీళ్ళు తిరగడం జరుగుతున్నది. దానివల్ల దూరం గ్యాప్ పెరుగుతున్నది. ఈ గ్యాప్ అనేది ఇంకా దూరం పెరిగితే మేము ఇండియాలో కలిసిమెలిసి ఉన్నాము, దూరం అయిపోతామని అని చెప్పి బాధని మాట్లాడుతున్నా. నేను మీకు దూరం కావాలని నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా మీతో నేను కలిసి ఉండాలనుకుంటున్నా, మేమే కోరుకుంటున్నాం. అదేదో ఇంకా సమస్యలు పరిశీలించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా జనవరిలో అందరికీ పక్కపట్టి పేరు పేరున నమస్కరిస్తూ ముగించుకుంటారు. జై తెలంగాణ, జై గురు, జై గురు, జై గురు.